ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలను తన చుట్టూ తిప్పుకున్న నాయకుడు ఇప్పుడు సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన రాజకీయ ప్రయాణంలో 2024 ఎన్నికల తర్వాత ఏం మారింది? ఇప్పుడు మళ్లీ సొంత నియోజకవర్గంపైనే ఆ నాయకుడు ఎందుకు దృష్టి పెట్టారు? సొంత జిల్లాలోనే ఆయనకు ఎదురవుతున్న ప్రతిఘటన వెనుక అసలు కారణాలేంటి? పార్టీలో విధేయుడిగా పేరున్న నాయకుడికి ఇప్పుడు అవకాశాలు ఎందుకు దూరమవుతున్నాయి? ఇంతకీ ఎవరా నేత? 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న నాయకుల జాబితా తీస్తే అందులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ముందు వరుసలో కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో పార్టీకి అత్యంత దూకుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు రాజకీయంగా ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో వార్తలు నిలిచిన నాయకుడు ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి రావటం కాలం చేసిన మార్పుకు నిదర్శనంగా చెబుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే నెల్లూరు సిటీ నుంచి వరుస విజయాలు సాధించి జగన్ మొదటి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కించుకుని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. పార్టీలో జగన్ కు అత్యంత విధేయుడిగా ముద్ర వేసుకున్నారు. సభల్లోనూ మీడియా సమావేశాలను ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయటంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వైసీపీ తరపున బలమైన వాయిస్ గా ఆయనను పార్టీ వినియోగించుకుంది. అయితే అదే సమయంలో అనిల్ దూకుడు రాజకీయ శైలి కొంతమందిని దూరం చేసిందనే అభిప్రాయం కూడా అప్పటినుంచే వినిపించేది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలను గమనిస్తే అక్కడ వ్యక్తిగత సంబంధాలు, సామాజిక సమీకరణాలు, సీనియర్ నాయకుల మధ్య సమన్వయం చాలా కీలకం. ఈ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ తన హయాంలో అనుసరించిన వైఖరి ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని పలువురు సీనియర్ నాయకులతో విభేదాలు, కొందరితో బహిరంగ విమర్శలు, మరికొందరితో ఆధిపత్య పోరు ఇప్పుడు తిరిగి ఆయనకు ఇబ్బందిగా మారిందన్న చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా కనిపించని ఈ విభేదాలు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా బయటపడుతున్నాయని అంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీని వదిలి నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయటం అనిల్ రాజకీయ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అప్పట్లో పార్టీ వ్యూహంలో భాగంగా తీసుకున్న నిర్ణయం లేక వ్యక్తిగత రాజకీయ లెక్కల ఫలితమా అన్నది పక్కన పెడితే ఆ నిర్ణయం ఆయనకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. నర్సరావుపేటలో పరాజయం పాలిన తర్వాత అక్కడ రాజకీయంగా కొనసాగాలన్న ఆసక్తి కూడా ఆయనలో కనిపించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత అక్కడ పార్టీ కార్యక్రమాలు పెద్దగా కనిపించకపోవటం, స్థానిక కేడర్తో అనుమతితో కొనసాగించకపోవటం వల్ల ఆయన పూర్తిగా తిరిగి నెల్లూరు వైపే దృష్టి పెట్టారు. ఇక్కడే అసలు రాజకీయ సమస్య మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే నెల్లూరు రాజకీయాలు 2024 తర్వాత పూర్తిగా మారిపోయాయి. పార్టీ అధికారంలో లేని పరిస్థితిలో ప్రతి నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. నాయకత్వం కోసం కొత్త పోటీ మొదలైంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు కోరుతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ ప్రతిపాదనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా జిల్లాలో ప్రభావం కలిగిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు కొందరు అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చోటు చేసుకున్న విభేదాలు, పరస్పర విమర్శలు, ఆధిపత్య రాజకీయాలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. నెల్లూరు సిటీ బాధ్యతలు మళ్లీ అనిల్ కు ఇస్తే పార్టీ ఐక్యత దెబ్బతింటుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇదే కారణంగా పార్టీ అధిష్టానం కూడా తుది నిర్ణయం తీసుకోవటంలో ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటి సమయంలో పార్టీ నాయకత్వం ఒక్కో నియోజకవర్గంలో బలమైన సామాజిక సమీకరణలు, స్థానిక అంగీకారం, భవిష్యత్ ఎన్నికల అవకాశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత బలంతో ముందుకు వెళ్లిన నాయకులకు ఇప్పుడు స్థానిక అంగీకారం కూడా కీలకంగా మారింది. అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఇదే ప్రధాన అడ్డంకిగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్న తీరు కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోయినా
తన అనుచరులతో సమావేశాలు నిర్వహించడం, స్థానిక స్థాయిలో ప్రజలతో సంబంధాలు కొనసాగించడం, చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరవటం ద్వారా రాజకీయంగా తాను ఇంకా యాక్టివ్ గానే ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోలేదు అనే సందేశాన్ని క్యాడర్ కు పంపే ప్రయత్నంగా కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ప్రశ్న మాత్రం ఒక్కటే, ఈ ప్రయత్నాలు సరిపోతాయో? కేవలం క్యాడర్ తో సంబంధాలు కొనసాగించడం వల్లనే పార్టీ అధిష్టానం మళ్లీ బాధ్యతలను అప్పగిస్తుందా, లేక స్థానిక సమీకరణాలే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా తన రాజకీయ భవిష్యత్పై పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు అనే ప్రచారం అప్పుడప్పుడు వినిపిస్తోంది. అయితే దీనిపై ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. పార్టీలోనే కొనసాగే అవకాశాల కోసం వేచి చూస్తారా, లేక రాజకీయ మనుగడ కోసం కొత్త వ్యూహాన్ని ఎంచుకుంటారా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.